వెల్కమ్ టు కైసర్ వరల్డ్. ఈరోజు మనము డిఎస్సి కరెంట్ అఫైర్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ శిఖరాగ్ర సమావేశాలు మరియు కాన్ఫరెన్సెస్ గురించి తెలుసుకోబోతున్నాము. ఈ సమావేశాలు, ఈ సమ్మిట్స్ ఎక్కడ జరిగినాయి, ఎప్పుడు జరిగినాయి, దీని థీమ్ ఏమిటి, ఇవన్నీ తెలుసుకోబోతున్నాము. కంటెంట్ కొంచెం బోరింగ్గా ఉన్నా కానీ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియోను ఎండ్ వరకు వాచ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ అండ్ షేర్ ద వీడియో. ఫస్ట్ క్వశ్చన్, ఇండో పసిఫిక్ రీజనల్ డైలాగ్కి ఏ నగరము హోస్ట్ చేయబడింది? ఆన్సర్ ఈస్ బి, న్యూఢిల్లీ. ఈ సమావేశము 2024లో న్యూఢిల్లీలో జరిగితే 2023లో గోవాలో జరిగింది. ఇది నేవీ యొక్క వార్షిక అత్యున్నత స్థాయి అంతర్జాతీయ సమావేశం. అపెక్ అనధికారిక లీడర్స్ డైలాగ్ని ఏ దేశం నిర్వహించింది? ఆన్సర్ ఇస్ యుఎస్ఏ. ఈ సమావేశానికి కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఇన్వెస్టర్స్ ఫోరంలో పాల్గొన్నారు. ఇది అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2030 వరల్డ్ ఎక్స్పోకి ఆతిథ్యం ఇచ్చే నగరం ఏది? ఆన్సర్ ఇస్ ఏ, రియాద్. 2024లో డైరెక్టర్ జనరల్స్ అండ్ ఇన్స్పెక్టర్స్ జనరల్ ఆఫ్ పోలీస్ అఖిల భారత సమావేశం ఏ నగరంలో జరిగింది? ఆన్సర్ ఇస్ బి, జైపూర్. 2024లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ 46వ సెషన్కు ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది మరియు అధ్యక్షుడిగా ఉంది? ఆన్సర్ ఇస్ సి, భారతదేశం. ఇది జూలై 21 నుండి 31 వరకు న్యూఢిల్లీలో 46వ సెషన్ నిర్వహించబడింది. ఇది మన దేశానికి ఒక చారిత్రాత్మక మైలురాయి. భారత శాశ్వత ప్రతినిధి యునెస్కోలో విశాల్ వి శర్మ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రపంచ వారసత్వ కమిటీ 21 సభ్య దేశాల ప్రతినిధులతో కూడిన ప్రపంచ సాంస్కృతిక మరియు సహజ వారసత్వాన్ని గుర్తించేందుకు ఏటా సమావేశమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 84వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ సమావేశము ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఇస్ ఏ, ముంబై. ఈ విధాన్ మరియు డిజిటల్ సంసద్ ద్వారా ఒకే దేశము ఒకే శాసన వేదికగా నొక్కి చెబుతూ 84వ అఖిల భారత ప్రిసైడింగ్ అధికారుల సదస్సు ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించారు. 2021లో శతాబ్ది ఉత్సవాలను జరుపుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, కామన్వెల్త్ అటార్నీస్ అండ్ సొలిసిటర్స్ జనరల్ కాన్ఫరెన్సెస్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఈస్ డి, న్యూఢిల్లీ. సుగంధ ద్రవ్యాలు మరియు వంట మూలికలపై కోడెక్స్ కమిటీ 7వ సెషన్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఈస్ ఏ, కొచ్చిన్. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటి డిజిటల్ ఇండియా ఫ్యూచర్ స్కిల్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఈస్ సి, గువాహతి. 16వ వరల్డ్ సోషల్ ఫోరం 2024 సమావేశము ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఈస్ సి, కాఠ్మండు. ఆసియన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ ఒప్పందం యొక్క 3వ సమావేశాన్ని ఏ దేశం నిర్వహించింది? ఆన్సర్ ఈస్ బి, భారతదేశం. అలయన్స్ ఫర్ గ్లోబల్ గుడ్ జెండర్ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీని ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? బి, మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఈ సమావేశంలో బిల్ గేట్స్ మరియు చంద్రజిత్ బెనర్జీ, మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రి స్మృతి ఇరానీ హాజరైన లోగో మరియు వెబ్సైట్ను వెల్లడించారు. మహిళా సాధికారత, భారతదేశ నాయకత్వాన్ని నొక్కి చెబుతూ దావోస్లో అంతర్జాతీయ మద్దతును ఇరానీ ఎత్తి చూపారు. నెక్స్ట్ క్వశ్చన్, నెట్వర్క్ ప్లానింగ్ గ్రూప్ 66వ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఈస్ బి, న్యూఢిల్లీ.
ఇటీవల ఇండియా ఇటలీ మిలిటరీ కోఆపరేషన్ గ్రూప్ 12వ ఎడిషన్ సమావేశము ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఇస్ ఏ, న్యూఢిల్లీ. ఇటీవల ప్రజాస్వామ్యం కోసం 3వ శిఖరాగ్ర సమావేశాన్ని ఏ దేశం నిర్వహించింది? ఆన్సర్ ఇస్ బి, దక్షిణ కొరియా. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024ని ఇటీవల ఏ దేశం నిర్వహించింది? ఆన్సర్ ఇస్ బి, స్పెయిన్. మహారాష్ట్రలో మొట్టమొదటి ఎంఎస్ఎంఈ డిఫెన్స్ ఎక్స్పో ఇటీవల ఏ నగరంలో నిర్వహించబడింది? ఆన్సర్ ఇస్ సి, పూణే. నేషనల్ హార్టికల్చరల్ ఫెయిర్ 2024 థీమ్ ఏమిటి? డి, సుస్థిర అభివృద్ధి కోసం నెక్స్ట్ జెన్ టెక్నాలజీ, నెట్ హార్టికల్చర్. ఇటీవల 148వ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఇస్ సి, జెనీవా, స్విట్జర్లాండ్. మార్చ్ 23 నుంచి 27 వరకు స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరిగింది. ఇది 1889లో స్థాపించబడిన అంతర్జాతీయ సంస్థ. జెనీవాలో ప్రధాన కార్యాలయం ఉంది, న్యూయార్క్లో ఇతర కార్యాలయాలు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నేతృత్వంలోని 7 సభ్యుల భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందం హాజరయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్. ఎంఈటిఓసి సెమినార్ మేఘయాన్ 24 యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ ఇస్ ఏ, ఫ్రంట్ లైన్ ఆఫ్ క్లైమేట్ యాక్షన్. ప్రపంచ వాతావరణ సంస్థ 1950లో స్థాపించబడింది. మార్చ్ 23 నుంచి ప్రపంచ వాతావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. దీని యొక్క థీమ్ ఏమిటంటే అవుట్ ది ఫ్రంట్ లైన్ ఆఫ్ క్లైమేట్ యాక్షన్తో సమలేఖనం చేస్తూ వాతావరణ మార్పులను పరిష్కరించాల్సి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. క్లీన్ ఎకానమీ ఇన్వెస్టర్స్ ఫోరంను ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పరిటీ జూన్ 2024లో ఏ దేశంలో నిర్వహించనుంది? ఆన్సర్ ఇస్ ఏ, సింగపూర్. ఇటీవల సూడాన్ కోసము అంతర్జాతీయ మానవతా సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఇస్ బి, ప్యారిస్. ఇటీవల అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఇండియాస్ ప్రోగ్రెసివ్ పాత్ సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఇస్ సి, గువాహతి. ఇటీవల భారతదేశం, ఆస్ట్రేలియా, ఇండోనేషియా ట్రైలాటరల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ వర్క్షాప్ 2వ ఎడిషన్ ఎక్కడ నిర్వహించబడింది? ఆన్సర్ ఇస్ ఏ, కొచ్చి. ఈ సమావేశము మే 15 to 17 భారతదేశంలోని కొచ్చిన్లోని ఐఎన్ఎస్ ద్రోణాచార్యలో జరిగింది. హిందూ మహాసముద్ర ప్రాంతీయ సముద్ర భద్రతను పెంపొందించడానికి సహకార ప్రయత్నాలు అనేది దీని యొక్క థీము. మిడ్ ఇయర్ క్లైమేట్ కాన్ఫరెన్స్, దీనిని అనుబంధ సంస్థల 60వ సమావేశం అని కూడా పిలుస్తారు. ఇటీవల ఏ దేశంలో నిర్వహించబడింది? ఆన్సర్ ఇస్ సి, జర్మనీ. ఈ సమావేశము జూన్ 3 నుంచి 13, 2024 వరకు జర్మనీలోని బాన్లో జరిగింది. ఇది భవిష్యత్తు వాతావరణ చర్చలకు వేదికగా ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల షాంగ్రీ లా డైలాగ్ లేదా ఆసియా భద్రతా సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఇస్ ఏ, సింగపూర్. Please subscribe the channel, like and share the video.